మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోవాలా? మీ బాధితులందరినీ ఒక్కసారి గవర్నమెంట్ కూడా పిలిపించాలి. ఒక ఫంక్షన్ హాల్లో పెట్టి విజయసాయి రెడ్డి బాధితులంతా ఎవరైతే ఉన్నారో అందరూ రండి అని పిలవాలి గవర్నమెంట్. పిలిస్తే అప్పుడు విజయసాయి రెడ్డి ఏమేం పాపాలు చేశాడు, ఎవరిని ఏ విధంగా వేధించాడు, ఎవరిని ఏ విధంగా బెదిరించాడు, ఎవరెవరితో బెదిరించాడు అనే విషయం బాధితులు చెప్తారు కదా. అది కూడా ప్రకటించాలి విజయసాయి రెడ్డి. నా బాధితులు నేను తప్పు చేయలేదు, తప్పు చేసిన అన్నట్లు ఎవరన్నా అంటే నా తరపున బాధితులంతా ఎవరైతే ఉన్నారో అందరూ రండి అని ఒకసారి పిలుపునివ్వండి. పిలుపు ఇవ్వమని చెప్పండి విజయసాయి రెడ్డి గారిని. నా వల్ల భూములు కోల్పోయిన వాళ్ళు, నేను ఎవరైనా భూములు తీసుకున్నా, స్థలాలు తీసుకున్నా, బెదిరించి రాయించుకున్నా, నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా అనుచరులు కానీ నా బాధితులు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ రండి అని పిలుపు ఇవ్వండి. విజయసాయి రెడ్డి గారు పిలుపు ఇవ్వమని చెప్పండి. అప్పుడు ఎంతమంది వస్తారో బాధితులు చూడండి. అప్పుడు సమాజం అంతా చూస్తుంది. విజయసాయి రెడ్డి పిలుపు ఇవ్వద్దు, కనీసం గవర్నమెంట్ అయినా విజయసాయి రెడ్డి చేసిన అరాచకాలు అన్యాయాల మీద బాధితులందరినీ ఒక ఫంక్షన్ హాల్కు రమ్మని చెప్పండి. రేపు సండే ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి వల్ల అన్యాయానికి గురైన ఆస్తులు పోగొట్టుకున్న బాధితులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఫంక్షన్ హాల్కు రండి, ఒక సమావేశం ఏర్పాటు చేయండి, ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయండి. ముందుగా ధైర్యం ఉండాలి అసలు చేయండి. అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏవైతే అన్యాయాలు అరాచకాలు చేసే ప్రపంచానికి తెలుస్తాయి. ఆ అరాచకాలు అన్యాయాలు ఏవైతే చేసే దాని మీద పోలీస్ కేసులు ఫైల్ చేయాలి, అతన్ని విచారణ చేయాలి, అరెస్ట్ చేయాలి. అది చేస్తే మొత్తం వ్యవహారం ఎందుకు వెళ్ళిపోయాడు విజయసాయి రెడ్డి అనే విషయం మనకు బట్టబయలైంది. అది ఇక్కడ మనము ఆలోచించాల్సిందంటే, ఎవరైనా రాజకీయ అధికారం ఉందని తప్పులు చేసి ప్రజలను బెదిరించి బలహీనుల దగ్గర ఆస్తులు గుంజుకొని ముసలి వాళ్ళ ఇండ్లు కూడా కబ్జా లాగేశారండి. కోర్టు తీర్పులు ఉన్నా కూడా ఇట్లా చించేసి కబ్జాలు చేశారండి. సినిమాలలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకు బలహీనులు కాబట్టి ఎక్కడికి వెళ్ళలేరు పోలీసుల దగ్గరికి. పోలీసుల సమక్షంలోనే కోర్టు ఆర్డర్ చూపించినా కూడా కోర్టు ఆర్డర్లను తీర్పులను చించేసి కబ్జాలు చేసిన సంఘటనలు జరిగాయండి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం చేశారా మీరు అని చెప్పి మీ కార్యకర్తలను అడగండి. ఏం చేశారా మీరు నాయనా అని చెప్పేసి మీ ఎమ్మెల్యేలను అడగండి, మీ మంత్రులను అడగండి, చెప్తారు.